పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమని బ్రాహ్మణ సంఘ నాయకులు పేర్కొన్నారు. కొలకలూరులో జరిగిన విప్రసేవ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తెనాలి రూరల్ కొలకలూరు గ్రామంలో గల రాజలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మండప ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్రసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దీవి అనంతబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక సంస్థ ద్వారా ప్రవాసాంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకర్త, ప్రముఖ ఆగమ పండితులు దీవి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్రసేవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమన్నారు. నేటి సమాజంలో లోకహితాన్ని, పురాహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబోచుతున్న బ్రాహ్మణ జాతికి సేవలు అందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు, కృషి పుణ్యప్రదమన్నారు. కార్యక్రమంలో ప్రభాస భారతీయులు, పండిత దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, చెన్నకేశవ స్వామివారి ఆలయ అర్చకులు దీవి సీతారామాచార్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకారిణి దీవి లావణ్య, వైఖానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి, వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, వైఖానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామ మనోహర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పరాశరం రామగోపాల్, వైఖానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు, అర్చకులు దీవి శ్రీనివాస వరప్రసాద్, డాక్టర్ దీవి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, రఘురామాచార్యులు, దీవి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 45 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹1,50,000 విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు జరిపి వేదపారాయణం నిర్వహించారు. చేసేది ఎవరు, సేవించుకునేవాడు ఎవరు, దాత ఎవరు, దానం పొందేది ఎవరు, దోచేది ఎవరు, దోచుకునేవాడు ఎవరు, ప్రేమించేది ఎవరు, ప్రేమించబడేవాడు ఎవరు, ఇదంతా కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే, ఆ పొందేవాడు కూడా పరమాత్మ. అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటిది నారాయణుడి యొక్క సన్నిధానం ఉంది. నారా అంటేనే నీరు అర్థం వస్తుంది. ఆ నీరు లేకపోతే, జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు. అటువంటి అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్తువును ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొక్క బతకదు. మనం కూడా నీరు లేకపోతే మనం బతకాలి. అటువంటి ఆ పరమాత్మ అందించేటువంటి పదార్థాలతో కూడిన ఆ స్వయం పాఠం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ, అట్లాగే కురవ యొక్క హితాన్ని కాంక్షించి సేవలు అందించే పురోహితులు, అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ర పూజా కార్యక్రమంగా ఒకటి ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంతు మనకున్న ధనాన్ని దారిద్ర్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి. అంటే కాదు, మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాన్ని చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే జోలికి ఏమవుతుందో, దొంగల పాలో, రాజుల పాలో ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ, స్వాములు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు చేస్తూ నేను చిన్న విషయం చెప్తాను. విషయం ఏంటంటే యథార్థంగా ఈ పుస్తకంలోని సీమకి వేసిన ద్వారా, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గడ్డి కానీ ఏదైనా అవ్వచ్చు, అలాగే బ్రాహ్మణులకి ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మనం ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు వెంకటేశ్వర స్వామి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం.